శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ మానవత్వం. రచన పట్టణం వి శారద. 8వ తరగతి చదువుతున్న రాముకి పరీక్షలు దగ్గర పడ్డాయి. వారం రోజుల నుండి ఏకబిగిన చదువుకుంటున్నాడు. ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ వస్తాడు. టీచర్స్కి పిల్లలకి కూడా రాము అంటే ఇష్టం. ఆటల్లోనూ పాటల్లోనూ ముందుంటాడు. రాముకి తల్లి వసుంధర చిన్నతనం నుంచి రామాయణ భారతాలు, మర్యాద రామన్న కథలు చెప్పేది. దాంతో రాములో ఇతరులకు సహాయం చేయాలనే దృక్పథం ఎక్కువగా ఉండేది. రాము తల్లి గృహిణి, తండ్రి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రతి శనివారం సాయంత్రం ఆఖరి పీరియడ్ మోరల్ క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజు రాము చెప్పే నీతి కథలు అందరూ ఎంతో ఇష్టంగా వింటారు. ఒకరోజు రాము, అమ్మా, నువ్వు చెప్పే కథలన్నీ స్కూల్లో చెప్తున్నాను, అందరూ ఎంతో బాగున్నాయంటున్నారు, ఇంకా చెప్పమ్మా అన్నాడు. నాకు తెలిసిన కథలన్నీ చెప్పానురా, నీకు ఇంకా కావాలంటే నాన్నగారితో చెప్పి బాలల కథల పుస్తకాలు కొనిపిస్తాను, అవి చదివి నువ్వు చెప్పు, దాంతో నీకు కూడా కథలు రాయడం అలవాటవుతుంది అంది వసుంధర. అలాగే అమ్మా, నాకు కూడా కథలు రాయాలని ఉంది అన్నాడు సంతోషంగా. పరీక్షలు మొదలయ్యాయి. రాము బాగా రాస్తున్నాడు. రాము అతని ఫ్రెండ్ కిరణ్ ఇద్దరూ గబగబా స్కూల్కి వస్తున్నారు. ఆ రోజు సోషల్ పరీక్ష. సోషల్ మాస్టర్కి రాము అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే అదే క్లాస్లో చదువుతున్న మాస్టర్ గారి అబ్బాయి సుందర్కి రాము కంటే తక్కువ మార్కులు వస్తాయి. అందుకని రాముని క్లాసులో ఏదో వంకపెట్టి కించపరుస్తూ ఉంటారు మాస్టారు. స్పీడ్ మీద నడుస్తున్న రాము పక్కన ఎవరో పడినట్టు అయింది. పక్కకు చూస్తే ఒక ఆంటీని రాసుకుంటూ ఆటో వెళ్ళిపోయింది. దాంతో ఆవిడ పడిపోయింది. చేతి సంచిలో కూరలన్నీ చెల్లాచెదరైపోయాయి. ఆటో స్పీడ్ మీద వెళ్ళిపోయింది. ఎవరూ పట్టించుకోలేదు. రాము ఆవిడికి చెయ్యి ఇచ్చి లేచి కూర్చోబెట్టాడు. అకస్మాత్తుగా జరిగిన సంఘటనకి ఆవిడ కళ్ళు బయర్లు కమ్మాయి. రాము తన వాటర్ బాటిల్లో మంచినీళ్ళు తీసి ఇచ్చాడు. కిరణ్, రాము రారా, స్కూల్కి వెళ్ళిపోతాం, లేట్ అయిపోతుంది, ఇవాళ ఎగ్జామ్ కూడా ఉంది అన్నాడు ఆందోళనగా. ఒరేయ్, నువ్వు ముందు నడవరా, నేను వెనకాలే వస్తాను, ఆంటీ కొంచెం తెప్పరిల్లే వరకు ఉండి వచ్చేస్తాలే అన్నాడు రాము. చేసేదేం లేక వెళ్ళిపోయాడు కిరణ్. రాము గబగబా కింద పడ్డ కూరలన్నీ సంచిలో సర్ది రిక్షాని పిలిచి ఆవిడని ఎక్కించాడు. బాబు, నువ్వు ఎవరి పిల్లాడివో కానీ నాకు చాలా సహాయం చేశావు. నీ పేరేంటి బాబు అంది ఆవిడ ఆప్యాయంగా. తన వివరాలన్నీ చెప్పి గబగబా బ్యాగ్ తీసుకుని స్కూల్కి వచ్చేటప్పటికి అరగంట లేట్ అయిందని సోషల్ మాస్టారు పరీక్ష రాయించనివ్వక బయట నుంచోబెట్టారు. రాము జరిగిన విషయం చెప్పినా పట్టించుకోలేదు. కిరణ్ సుందర్తో జరిగిన విషయం అంతా చెప్పాడు. సుందర్ నెమ్మదిగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్పినా, నువ్వు నోరు మూసుకో అని వాడిని తిట్టాడు. క్లాసులో అందరూ పరీక్ష రాస్తుంటే ఏడుస్తూ రాము బయట నిలబడిపోయాడు. ఇంతలో మాస్టర్ మొబైల్కి కాల్ రావడంతో ఫోన్ ఎత్తి మాట్లాడుతున్న మాస్టర్ మొహంలో రంగులు మారాయి. బయటకు వచ్చి, రాము రా, పరీక్ష రాయి, నీకు ఆలస్యం అయినందుకు అదనంగా ఒక అరగంట టైం ఇస్తాను, రాసుకో అన్నారు ఆప్యాయంగా మాస్టారు. రాము మొహంలో ఎంతో సంతోషం కనిపించింది. మాస్టర్ అనుకున్నాడు, చిన్నపిల్లాడైనా తన పరీక్ష కోసం చూసుకోకుండా మా ఆవిడికి సహాయం చేశాడు. అదే నేను దుర్బుద్ధితో పరీక్ష రానియ్యకుండా చెయ్యాలని చూశాను. చిన్నపిల్లాడికున్న మానవత్వం నాకు లేకుండా పోయింది అనుకున్నాడు పశ్చాత్తాపంతో. రాము సహాయం చేసింది ఎవరికో కాదు, మాస్టర్ గారి భార్యకి.